ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, వైద్య సిబ్బంది వారు తమ డ్యూటీల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనేది మా దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా పత్రికా ముఖంగా ఈ ఆరోపణలు అనేవి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆసుపత్రిలో అవైలబుల్ రికార్డ్స్, వాళ్ళ ఎఫ్ఆర్ఎస్లు అన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసి ఎవరెవరైతే డ్యూటీల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారో వారికి మెమోస్ జారీ చేయడం జరిగింది. ఆ మెమోస్కి వాళ్ళ దగ్గర నుండి వ్యక్తిగత ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా వారిది లోపాలు ఎక్కడైతే ఉన్నాయో గుర్తించి వాళ్ళ మీద తక్షణ చర్యలకు కూడా ఉపకరించడం జరుగుతుంది. ఈరోజు వైద్య సేవలు అనేవి నిరాటంకంగా 24/7 ప్రతి హాస్పిటల్లో కూడా జరగాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ప్రజల యొక్క ఆకాంక్ష. దీనికి తగిన విధంగా ప్రభుత్వం అయితే డాక్టర్లని హాస్పిటల్స్కి పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బందిని ఇవ్వడం జరుగుతుంది. అయితే కూడా వైద్యులు, వైద్య సిబ్బంది సరైన విధంగా సక్రమంగా తమ డ్యూటీలు నిర్వర్తించడం లేదు, సకాలంలో వాళ్ళు రెస్పాండ్ అవ్వటం లేదు అనేది మా దృష్టికి రావడం జరిగింది. అందువలన ప్రతి ఒక్క ఇక్కడ పనిచేసే వైద్య సిబ్బంది ఒక్కొక్కరు డాక్టర్స్ దగ్గర నుండి 4th క్లాస్ వర్కర్ వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ పని వేళ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉదయము 8 గంటలకు నర్సెస్, అదేవిధంగా మిగిలిన సిబ్బంది 9 గంటలకు, ఆఫీస్ సిబ్బంది 10:30కు ఇక్కడికి రావాలి. వారి షిఫ్ట్స్ ప్రకారంగా నర్సెస్ అయితే 2 గంటలకు వెళ్ళవచ్చు. ఆఫీస్ సిబ్బంది సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలి. మిగిలిన సిబ్బంది 4 గంటల వరకు పనిచేయాలి. వారు తప్పకుండా వారి ఫిజికల్ అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేయడం మాత్రమే కాదు, వారు తమ ఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా తమ ఎఫ్ఆర్ఎస్ నమోదు చేయాలి. ఈ ఎఫ్ఆర్ఎస్ నమోదు ఆసుపత్రి ఆవరణలోనే చేయాలి. ఆసుపత్రి బయట ప్రాంతాల్లో నుండి ఎవరైతే లొకేషన్స్ వేస్తున్నారో అన్నీ కూడా అవైలబిలిటీ చేయడం జరిగింది. సాధారణ రక్త పరీక్షలు కానీ, ల్యాబొరేటరీ టెస్టులు, ఎక్స్రే పరీక్షలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా ఇక్కడే మనకి అవైలబిలిటీ ఉంది. ఈ సేవలన్నీ కూడా పూర్తిగా ఉచితం. ఈ ఆసుపత్రిలో బర్త్ డెత్ సర్టిఫికెట్స్ కానీ ఏ సర్టిఫికెట్కి కూడా ఎలాంటి రుసుము మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైనా మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం జరిగితే తప్పకుండా మా జిల్లా అధికారి దృష్టికి కానీ, ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ దృష్టికి కానీ లిఖితపూర్వకంగా మీరు తీసుకొచ్చేటట్టు చేయండి. లేకపోతే ఏ సేవలైనా సరే మీకు సక్రమంగా అందటం లేదు అని తెలియజేసినప్పుడు మీరు నా దృష్టికి తీసుకుని రావచ్చు. నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపూర్లో ఉంటాను. నా యొక్క ఫోన్ నంబర్ 8008553730. ఈ ఫోన్ నంబర్కి ఏ టైంలో అయినా సరే మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినా, అసౌకర్యానికి గురి చేసినా, చికిత్సలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా నా దృష్టికి తీసుకొని రావచ్చు. ఇది మాత్రమే కాకుండా స్కానర్స్ కూడా ఓపీడీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కానర్లో మీరు మీ కంప్లైంట్స్ కూడా నమోదు చేయొచ్చు, మీ ఓపీడీ కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ హాస్పిటల్ అనేది మేము ప్రతి ఒక్క రోగికి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్ ద్వారా ఈ హాస్పిటల్ కూడా చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హాస్పిటల్లో ఒక నంబర్ మీకు జనరేట్ చేసి తద్వారా మీకు చికిత్సలు సత్వరం అందించడానికి మా వైపు కృషి మేము చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి లోపల ప్రతిరోజు కూడా ఉదయం 9:30కు అటెండెన్స్ ఎఫ్ఆర్ఎస్ మేము తెప్పించుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత ఆ ఎఫ్ఆర్ఎస్ని మేము విజయవాడ తాడేపల్లికి కూడా సెకండరీ హెల్త్ డైరెక్టర్ గారికి కూడా పంపడం జరుగుతుంది. గతించినటువంటి కొద్ది రోజులుగా ఇక్కడ డాక్టర్ల సిబ్బందిలో అలసత్వం అనేది ఖచ్చితంగా మేము గుర్తించడం జరిగింది. వారి మీద తక్షణంగా చర్యలు కూడా తీసుకోబడతాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సిబ్బందికి మేము తెలియజేసేది ఏమంటే, ప్రజల యొక్క ఆకాంక్షలకు తగిన విధంగా మీ పని సేవలు అనేవి జరిగించాలని చెప్పి నేను తెలియజేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకు ఖచ్చితంగా వారు అవైలబిలిటీ హాస్పిటల్లో ఉండి తీరాలి. అదేవిధంగా వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇక్కడ
వచ్చే రోగుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా మంచి పొలైట్గా బిహేవ్ చేయటము, వారికి కసురుకోకుండా ఉండటము, వారికి చికిత్స, అవుట్ పేషెంట్ చికిత్స, ఇన్పేషెంట్ చికిత్సలు సక్రమంగా అందించాలని చెప్పి తెలియజేయడం. ఇక్కడికి వచ్చే ప్రతి సాధారణ కాన్పులు కూడా ఇక్కడే చేయాలి. అదేవిధంగా సిజేరియన్ ఆపరేషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్టు మత్తిచ్చే డాక్టర్ సహాయంతో ఆపరేషన్ కూడా చేయాలి. ఎన్టీఆర్ వైద్య సేవ ఆపరేషన్లు, ఎన్టీఆర్ వైద్య సేవ చికిత్సలు ప్రతి ఒక్క రోగికి ఇక్కడ జరిగించాలి. పేద ప్రజలు అనంతపూరు లేకపోతే ఇంకో చోటకు వెళ్ళి చేతిలో డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఈ సేవలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ సేవలన్నీ ఇక్కడే జరిగించాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే మీకు ప్రజా సేవలో వైద్య సేవ అనేది చాలా ముఖ్యమైనది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దృష్టిగా ప్రభుత్వము దాన్ని తలపెడుతున్నారు కాబట్టి ఈ సేవలు మీకు అందించేదానికి మా వంతు కృషి నేను చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.